యెస్ వి గాట్ ఇట్. మన ఎస్ఆర్ఎస్ టీంకి అయితే మూడో విక్టరీ వచ్చేసింది. అదిని హోమ్లో 2 గెలిచాం. మూడో మ్యాచ్ అవేలో గెలుస్తామా లేదా అనుకుంటున్నారు. అవేలో కూడా మన ఎస్ఆర్ఎస్ సత్తా చూపించాం. పంజాబ్ హోమ్ గ్రౌండ్లో పంజాబ్నే ఓడించి మన ఎస్ఆర్హెచ్ పవర్ చూపించాం. ఇదే కదా మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకునేది. మీరు మ్యాచ్ గెలిచిండొచ్చేమో కానీ మనసులో గెలిచింది మాత్రం మా పంజాబ్ కింగ్స్ వాళ్ళే. లాస్ట్లో చూశారు కదా యంగ్స్టర్ ఎలా కొట్టిబారుతోబ్బారో. చివర్లో అయితే మీ ఎస్ఆర్హెచ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. అది జస్ట్ మిస్. ఆ 6 కనుక పడినింటే మ్యాచ్ మాదే అయ్యిండు. మ్యాచ్ మేము గెలవలేనప్పటికీ మ్యాచ్ అయితే సూపర్గా ఉండింది. మా యంగ్స్టర్స్ అయితే దంచి కొట్టారు. మాకు అదే చాలు. సారీ ధావన్ భాయ్, మ్యాచ్ అయితే గెలిపియకపోతుంది. ఆ ఓవర్లో కనుక మూడో బాల్ 6 పోయినంటే మ్యాచ్ మందే అయ్యిండు. జస్ట్ మిస్లో పోయింది. ఏమనుకోకండి, ఇలాంటి మ్యాచ్లు నెక్స్ట్ టైం వస్తే పక్కా ఫినిష్ చేస్తా. మ్యాచ్ మనం గెలిచినా గెలవకపోయినా మీరైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని ఫుల్ భయపెట్టిండారు. అదే చాలు. నువ్వు శశాంక్ సింగ్ అయితే లాస్ట్లో కుమ్మినారు చూడు, అదైతే వేరే లెవెల్. మీరైతే సేమ్ దీన్నే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా దుమ్ముదులు పెద్ద మన పంజాబ్ కింగ్స్ని ప్లే ఆఫ్స్ తోడుకోపోదాం. తెలుగోడి దెబ్బ పంజాబ్ అబ్బా. పంజాబ్ కింగ్స్ బౌలర్లకైతే నైట్ చుక్కలు లేకపోయినా చుక్కలు చూపించిన. లేకపోతే ఏంది, ఫామ్లో ఉండే మా ట్రావిస్ హెడ్ని, అభిషేక్ శర్మని క్లాస్ అన్ని అవుట్ చేస్తాడా? తెలుగు ప్లేయర్ ఒకడు ఉంటాడు, మ్యాచ్ అడ్డంగా నిలబడిపోతాడని మర్చిపోయారా ఏంది? ఈ తెలుగుడు సత్తా మొత్తం చూపించాడు. మన తెలుగు టీం అయితే కాపాడుకున్నాను. అబ్బా ఏం కొట్టడో సేమ్ నాలాగానే కొడుతున్నావు. నువ్వైతే అదే కంటిన్యూ చేయరా తంబి. నెక్స్ట్ మ్యాచ్ లో మనమిద్దరు చూసుకుందాం. నువ్వు నేను దంచి కొడదాం. ప్రతి మ్యాచ్ నేను గెలిపించలేదు, లేదంటే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్లు మ్యాచ్లు గెలిపించలేరు. నీలాంటి యంగ్స్టర్ ఒకడు ఉండాలి, మ్యాచ్ లో ఒంటి చేత్తో గెలిపించుకోవాలి. నువ్వైతే దీన్నే కంటిన్యూ చేయి, నీకైతే మంచి ఫ్యూచర్ ఉంటది. ఏ బ్యాటింగే కాదు, ఈ రోజు అయితే మన ఎస్ఆర్ఎస్ బౌలింగ్ కూడా సూపర్ అనిపించింది. ఫస్ట్ లోనే కామెంట్స్ నేనైతే చాలరేకి వాళ్ళనైతే కుదురుగా ఉండనేలేదు. మిడిల్ ఓవర్స్ లో నట్టు వచ్చి మంచిగా బౌలింగ్ చేసిండు. అన్ని బాళ్ళు యార్కర్లు వేసిండు. లాస్ట్ లో జయదేవ్ ఉనాట్కర్ రన్స్ ఇచ్చినా కూడా మనమైతే మ్యాచ్ గెలిచేసాం. ఈ రోజు అయితే మన ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ బ్యాటింగ్ అయితే వర్త్ అంతే. మీరే కాదు, నేను కూడా ఈరోజు మంచి బౌలింగ్ వేసిన. ఎస్పెషలీ 4 వికెట్లు తీసిన. అందులో కూడా ట్రావిస్ హెడ్ ఎత్తిన, అలాగే మార్కమ్ని డక్అవుట్కే పిసికిన. అది కాకుండా లాస్ట్లో చివర్లో విరుచుకు పడుతున్న మీ బ్యాట్స్మెన్లు అయితే నేను ఎత్తిన. ఆ తెలుగుని, ఆ సమాద్ గారిని. ఇంతకు మించి బౌలింగ్ డిస్ప్లే ఎవరు వేస్తారు? అంతేలే, మ్యాచ్ గెలిస్తేనే ఇవన్నీ గుర్తుంటది. మ్యాచ్ ఓడిపోతే అంతా మర్చిపోతారు. ఆ ఉనాత్కర్ కొట్టింటే లాస్ట్ బాల్ 6 వాన్నే కాపాడింది. లేకపోయింటే రెండో ఎస్ దయ్యాలైతే అయిపోయిన్ను. ఈ మ్యాచ్ హీరో ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.